వ్యూవర్స్, మనం వచ్చేసి ఆకాశంలోని వింతలు తమిళనాడు గవర్నమెంట్ తెలుగు మీడియము టర్మ్ 1లో వచ్చేసి సోషల్ సైన్స్ సాంఘిక శాస్త్రం చూస్తూ ఉన్నాము. దీంట్లో ప్రశ్నల జవాబులు సరైనటువంటి సమాధానాన్ని ఎన్నుకొని రాయండి. తమంతట తామే కాంతిని వెదజల్లేటువంటిది నక్షత్రాలు అన్నమాట. భూమిని చుట్టూ వచ్చేటువంటి ఉపగ్రహము చంద్రుడు. సూర్యునిలో ఉన్నటువంటి వాయువు మీథేన్ వాయువు. సూర్య కుటుంబంలో ఉన్నటువంటి గ్రహాల సంఖ్య 8. సూర్య కుటుంబంలో మిక్కిలి పెద్ద గ్రహము గురువు. తర్వాత ఖాళీలని పూరించండి. ప్రాణులు నివసించడానికి అనుకూలమైనటువంటి వాతావరణం ఉన్నటువంటి ఏకైక గ్రహము భూమి. సూర్యుడు ఒక అగ్నిగోళము. ఉదయం పూట సాయంత్రం పూట ఆకాశంలో కనపడేటువంటి గ్రహము శుక్రగ్రహము. అంగారక గ్రహము ఇనుప ఖనిజాలతో దుమ్ము ధూళితో ఎర్రగా కనిపిస్తుంది. క్రింది ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వండి. సూర్య కుటుంబంలో ఉన్నటువంటి గ్రహాల పేర్లను వరుసగా రాయండి. సూర్య కుటుంబంలో ఉన్నటువంటి గ్రహాల పేర్లు బుధుడు, శుక్రుడు, భూమి, కుజుడు, గురువు, శని, యురేనస్, నెప్ట్యూన్. నక్షత్రాలు ఎందువల్ల చిన్నవిగా కనిపిస్తాయి? రాత్రిపూట కనబడేటువంటి నక్షత్రాలు భూమికి చాలా దూరంగా ఉండడం వల్ల చిన్నవిగా కనిపిస్తాయి. నిజానికి అవి చాలా పెద్దవన్నమాట. తోకచుక్కలను గురించి క్లుప్తంగా రాయండి. అంతరిక్షం నుండి వాయుమండలం ద్వారా భూ ఉపరితలానికి చేరేటువంటి వాటిని అంతరిక్ష పతన శిలలు అని అంటారు. ఇవి అంతరిక్షంలో ఉన్నప్పుడు అంతరిక్ష శిలలు అని పిలువబడతాయి. సూర్య కుటుంబంలో చాలా అంతరిక్ష శిలలు తేలుతూ ఉన్నాయి. ఈ అంతరిక్ష శిలలు భూమి యొక్క వాయుమండలంలోనికి చాలా వేగంగా చొచ్చుకొని వచ్చేటప్పుడు భూమిని ఆవరించి ఉన్నటువంటి గాలితో రాపిడికి గురై ఉష్ణానికి మండి వెలుగు రేఖలుగా మనకు పడుతూ ఉంటాయి. వీటిని అగ్నిశిలలు అంటారు. వీటినే తోకచుక్కలు అని కూడా అంటారు. వీటిలో కొన్ని పూర్తిగా మండిపోయి గాలిలో కలిసిపోతాయి. కానీ కొన్ని అంతరిక్ష శిలలు పూర్తిగా మండకుండా భూమి మీద వచ్చేసి పడుతూ ఉంటాయి. వీటినే ఉల్కలు అని అంటారు. ఎందువల్ల చంద్రుని కాంతి చల్లగా అనిపిస్తుంది? చంద్రుని కాంతి చల్లగా అనిపించడానికి ప్రధాన కారణం వచ్చేసి అది సూర్యుడిలా స్వయంగా వేడిని పుట్టించలేవు, వెలుతురుని పుట్టించలేదు. చంద్రునికి స్వయం ప్రకాశ శక్తి లేదు. అది కేవలము తమపై పడినటువంటి సూర్యకాంతిని మాత్రమే మన వైపు ప్రతిబింబిస్తుంది. అందువల్ల చంద్రుడు చల్లగా అనిపిస్తుంది అన్నమాట చూడడానికి.